నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మన వీడియో చూసి ఒకళ్ళు ఇలా కమెంట్ చేశారు, చట్టాలన్నీ ఆడవాళ్ళకి చుట్టాలే అని. మనం రోజు చెప్తున్నాం మేడం, చట్టాలు ఎవరికి చుట్టం కాదు, చట్టానికి ఎవరు చుట్టం కాదు. సినిమాలో నార్మల్ డైలాగ్ వస్తుంటుంది, చట్టం ఎవరికి చుట్టం కదా అని. అది వాస్తవంగా అది కరెక్ట్. బికాస్ యాజ్ అ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ మీకు తెలుసు, నాకు తెలుసు, మనం కోర్టుకి వెళ్తాము. కోర్టులో మగ ఆడ అన్న భేదాలు ఎక్కువగా చూడరు. బికాస్ ఎవరి వైపు తప్పు ఉంది, ఆ తప్పు ఎవరి వైపు సాక్షి కరెక్ట్ గా ప్రవేశపెడుతున్నారు, స్ట్రైట్ తెలుకుంటు ద మ్యాటర్ అండ్ దాన్ని బట్టి వాళ్ళు తీర్పిస్తాం జరుగుతుంది. ఇప్పుడు ఈ కమెంట్ ఎవరైతే పెట్టారో ఆయనకి కామన్ మ్యాన్ అయి ఉంటాడు. ఆయనకి సహజంగా భార్యతోటి చాలా వేధింపులకి గురై ఆ కమెంట్ పెట్టుంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, చట్టం డెఫినెట్ గా ఆడవాళ్ళకి చుట్టం కానే కాదు, మీకు కూడా ఎన్నో అవకాశాలు చట్టాలు ఇస్తుంటే మీరు మీ హక్కులు తెలుసుకోవాలి. అందుకే ఇలాంటి వీడియోస్ ని చాలా షేర్ చేయమని చెప్తున్నాను. ఎప్పుడైతే మీ మీద అన్యాయంగా కేసులు వేస్తుండడం జరుగుతుంది మీ భార్యలు, మీరు ఆ కేసు స్ట్రైట్ హైకోర్టు తీసుకెళ్లి క్వాష్ చేయొచ్చు, ఆ కేసుని కొట్టేయచ్చు. అంతేకాకుండా మీ మీద ఫాల్స్ అలిగేషన్ వేసి కేసు వేసి రేపొద్దున దానికి ఎవిడెన్స్ ప్రూఫ్లు ఏమి ఇవ్వకపోతే మీ వైఫ్ మీద మీరు తర్వాత డిఫమేషన్ కేసు వేసి కంపెన్సేషన్, సివిల్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్ కూడా. క్రిమినల్ డిఫమేషన్ లో ఎన్నో కేసు లాస్ ఏం చెప్తున్నాయంటే వైఫ్ ని జైల్లోకి పంపిస్తాం కూడా జరిగింది. సో ఏదైనా ఉదాహరణ ఉంటే మీరు కూడా చెప్పొచ్చు. ఈ ఇన్స్టెన్స్ లో మొన్న మనం ఒక కేసు డిస్కస్ చేసుకోవడం జరిగింది సార్. ఫాల్స్ రేప్ కేసు వేసింది ఒక అబ్బాయి మీద, అమ్మాయి. ఎగ్జాక్ట్లీ. ఆ అబ్బాయి 4 years 8 months జైల్లో ఉన్నాడు. కరెక్ట్. అది లాస్ట్ కి ఆ అబ్బాయికి ఎక్విటల్ వచ్చింది, అతను నిర్దోషి అని బయటపడింది, కోర్టు కూడా అంగీకరించింది. ఆ కేసులో ఆ అమ్మాయికి ఏమని శిక్ష వేసిందంటే కోర్టు, ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి ఎన్నేళ్ళు అయితే 4 ఏళ్ళ 8 సఫర్ అయ్యాడు కాబట్టి ఈ అమ్మాయిని కూడా జైలుకి పంపించండి, ఫాల్స్ కేసు వేసినందుకు 4 ఏళ్ళ 8 నెలలు అని. కరెక్ట్ మేడం. చూసారు కదా, ఈ ఫాల్స్ అలిగేషన్స్ వేస్తే మీ వైఫ్ కూడా మీ మీద, మీరు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, చాలా మంది భర్తలు టెన్షన్ కి వచ్చి డిప్రెషన్ కి లోన్ అవుతున్నారు. మీరు ఇవన్నీ సివిల్ కేసెస్ కొని మీరు డిప్రెషన్ కి లోన్ అవ్వక్కర్లేదు. మెయింటెనెన్స్ అంటారా, ఇంకా తప్పదు. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత మీరు మెయింటెనెన్స్ ఎంతో అంత ఇవ్వాల్సిందే. కానీ ఫాల్స్ అలిగేషన్స్ మీ మీద వేస్తే దానికి మీరు 498A ఒకవేళ ఐపీసీ ప్రకారం కూడా, ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ ప్రకారం 85 వేసినా కూడా మీరు టెన్షన్ పడక్కర్లేదు. హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేయొచ్చు, లేదా ట్రయల్ కోర్టులో మీ మీద ఏదైతే ఫాల్స్ అలిగేషన్ వేస్తారో దానికి ఎవిడెన్స్ చూపించకపోతే అది ట్రయల్ కోర్టులో కొట్టేస్తారు. కాబట్టి దయచేసి మీరు డిప్రెషన్ కి వెళ్ళకండి. చట్టాలు ఆడవాళ్ళకే చుట్టం అన్న అభిప్రాయం నుంచి బయటపడండి. చట్టానికి ఎవరు చుట్టం లేరు, అది అక్షరాన నిజం.